క్యాంప్ పెట్టినా సరే మనం ముందు రవి గారితోనే స్టార్ట్ చేస్తూ ఉంటాం. అందరూ మంచి మోటివేషనల్ స్పీకర్ రవి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు ముందుకు రావడానికి ఇష్టపడిన నేనే మీ దగ్గరకు వస్తాను. రైతు స్నేహితులాచి ప్లస్ కాలేజీ డీన్ హేమంత్ గారికి, బాబురావు గారు డిఓ గారు బాబురావు గారికి, అఫ్జల్ బేగం మేడం గారికి, జీకే గారికి, రామప్రసాద్ గారికి, ప్లస్ డిఓ ఆఫీస్ ఏఓ గారికి, మిగతా ఏఓలకి అందరికీ, ప్లస్ స్టూడెంట్స్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీలో ఎంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు? మీరు జాబ్స్ ఎంతమందికి కావాలి మీలో? చాలా సంతోషం, చాలా దేశం చాలా ముందుకు వెళ్తుంది. మీరు జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ జాబ్స్ చేయాలనుకోవట్లేదు. ఎంతమంది జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మరి కొంతమంది జాబ్స్ ఇవ్వాలనుకోవట్లేదు, జాబ్స్ చేయాలనుకోవట్లేదు. కొద్దిమంది జాబ్స్ చేయాలనుకుంటున్నారు, కొంతమంది జాబ్స్ ఇవ్వాలనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? డియర్ స్టూడెంట్స్, మీరు ఏబిబిఎస్ స్టూడెంట్, ఇంజనీరింగ్ స్టూడెంట్, రెండు అంటే ఒకే టైప్ ఆఫ్. మీరు ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు, నేను ఎంపీసీ తీసుకున్నాను. అంటే నేను నా స్టోరీ చెప్పాను కాదు, నాకు ఇంకా చాలా అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాది ఒక చిన్న ఎగ్జాంపుల్, నా దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడే మన వాళ్ళని అడిగాను, మీకు నెల జీతం ఎంత వస్తుంది అని. 1,50,000 నుంచి 2 లక్షలు అని చెప్పారు. అంటే బాగా సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు 1,50,000 రూపాయల జీతం వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక 18 లక్షలు వస్తుంది. యావరేజ్లో ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటే 30 × 1,80,000 అంటే సంవత్సరానికి వచ్చేసి జాబ్ చేస్తే రకరకాల ట్రాన్స్ఫర్లు, రకరకాల ప్రెజర్స్, మన సబార్డినేట్స్ ఒక రకంగా బిహేవ్ చేస్తారు, మన సుపీరియర్స్ ఒక రకంగా బిహేవ్ చేస్తారు. ట్రాన్స్ఫర్స్, ఫ్యామిలీ, జాబు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్తే ఒక జాబ్ చేసేటటువంటి, ఒక మంచి పొజిషన్లో జాబ్ చేసే వ్యక్తి ఒక జీవిత కాలంలో, అంటే వాళ్ళ సర్వీస్ మొత్తంలో వాళ్ళకు వచ్చే శాలరీ 5.5 కోట్లు. దీంట్లో ట్యాక్స్లు కట్టాలి. అరౌండ్ 30% స్లాబ్తో ఉంటారు. 1.5 lakhs అంటే 30% స్లాబ్లో వస్తారు. అంటే ఈ 5.5 కోట్లలో 30% ప్లస్ ఇదేంటి, నేను ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాలరీని లెక్కేశాను. నేను స్టార్టింగ్ నుంచి ఉన్న శాలరీ లెక్కేలేదు. అదే జాబ్లో జాయిన్ అయినప్పుడు కొత్తలో 40,000 30,000 అంతకన్నా ఎక్కువ ఉన్నది అనుకుంటాను, నాకు తెలియదు. మొత్తం ఏ రకంగా చూసినా సరే ఒక ఎంప్లాయీ, అంటే మీరు ఎంఎస్సీ చేసినా పిహెచ్డి చేసినా మీరు ఒక జాబ్ సంపాదించుకుంటే, మీరు మీ జీవిత కాలంలో నిజాయితీగా ఉంటే, మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మీరు సంపాదించగలిగేది 1 కోటి రూపాయలు. మీ పిల్లల చదువులు, మీ తిండి, మీ ఖర్చులు, మీ కుటుంబ ఖర్చులు అన్నీ కూడా మీరు 1 కోటి రూపాయలు, 1 కోటిన్నర సంపాదిస్తే మీరు చాలా బ్రహ్మాండమైన ఉద్యోగం చేసినట్లే. మన సొసైటీ దురదృష్టవశాత్తు వాళ్ళు, మన పెద్దవాళ్ళు ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ ఆ రోజుల్లో. అంటే నాకు ఈ నెలకి తినడానికి ఉంటే చాలు, నాకు ఈ రోజుకి తినడానికి ఉంటే చాలు అనేటటువంటి పరిస్థితులు మన పెద్దవాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మన పెద్దవాళ్ళు, మన సొసైటీ అందరూ కూడా ముందు జాబ్ సెక్యూరిటీ అనే దానితో మన డిఫెన్సివ్ మెకానిజం వైపు నడిపిస్తున్నారు. అఫెన్సివ్ మెకానిజం వైపు మనం వెళ్ళలేదు. ప్రపంచం ఏమో చాలా ముందుకు వెళ్తుంది, మన సొసైటీలో చాలా మంది చాలా ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ మధ్య తరగతి ఆలోచనలు, నాకు జాబ్ కావాలి, నా జాబ్ సంపాదించడమే నా అల్టిమేట్ లక్ష్యం అనేటటువంటి చిన్నప్పటి నుంచి మన ఆ రకంగా ఫీడ్ చేయటం వల్ల
మనలో ఉన్నటువంటి శక్తిని మనం పూర్తిగా బయటికి తీయలేకపోతున్నాం. మనలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పూర్తిగా బయటికి తీయలేకపోతున్నారు. ఇవాళ నేను మీలాగానే ఒక ఇంజనీరింగ్ చదువుకొని, అంటే ఏబిఎస్సి చదువుకున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ చాలా మంది ఇంజనీరింగ్ చేసుకొని జాబ్ చేస్తున్నారు. ఇవాళ మా బ్యాచ్ లో ఉన్నటువంటి 50 మందిలో 49 మంది ఉన్నారు. నేను కాక ఆ 49లో 40 మంది అమెరికాలో ఉన్నారు, ఒక 7 మంది 9 మంది ఇక్కడ ఉన్నారు. ఆ 49 మంది ఎంత సంపాదించారో నేను నాకు సంబంధించినటువంటిదిగా ఒక కొత్తదనంతో ఆలోచించి కొద్దిగా ముందుకు ఆలోచించడం అన్న ఆ 49 మంది ఎంత సంపాదించారో నేను ఒకరిని అంత సంపాదించాలని మొన్న ఒక కంపెనీ వాళ్ళు నాకు ఇప్పుడు నా దగ్గర నేను సంవత్సరానికి 1 కోటి నుంచి 2 కోట్లు, నెలకు 1 కోటి నుంచి 2 కంపెనీ యొక్క నెట్వర్క్ 1000 కోట్లు. మొన్న ఒక కంపెనీ వాళ్ళు నా కంపెనీని 500 కోట్లు ఇస్తే మీకు ఇచ్చేస్తాం, మేము మీ కంపెనీని తీసుకుంటాం, మేము 500 కోట్ల కన్నా. నేను ఒక 4 లక్షల రూపాయలు అప్పు తీసుకొని నేను కంపెనీ స్టార్ట్ చేశాను. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి సపోర్ట్ లేదు. మా పేరెంట్స్ నుంచి 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు. నా సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో ఒక 4 లక్షల రూపాయలు అప్పు తీసుకొని నాకు సంబంధించినటువంటి వృత్తి కాక వేరే వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిలో పూర్తిగా లీనమైపోయి ఒక ఎంపైని బిల్డ్ చేయగలిగాను. నా లెవెల్లో నేను ఒక చిన్న ఎంపైని బిల్డ్ చేయగలిగాను. ఇవాళ మా దగ్గర ఒక 500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల నెలకి శాలరీస్ ఇస్తాము. నా దగ్గర 4 వీలర్స్ ఇప్పుడు ఒక 70 కానీ 4 వీలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇండియా వైడ్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ప్లస్ వీటన్నిటితో ఇంకొక క్రెడిట్ ఏమంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఒక 10 మల్టీనేషనల్ సీడ్ కంపెనీస్ గత 20 ఏళ్లలో 10 టాప్ 10 కంపెనీస్ గత 20 ఏళ్లలో ఎన్ని హైబ్రిడ్స్ రిలీజ్ చేశాయో మన తెలంగాణకు సంబంధించినటువంటి మన కంపెనీ, మన రవి హైబ్రిడ్ సీడ్స్ అనే కంపెనీ ఒక 12 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఒక 200 హైబ్రిడ్స్, అంటే 10 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్ ఒక 20 ఏళ్లలో ఎన్ని హైబ్రిడ్స్ రిలీజ్ చేశాయో ఒక్క సంవత్సరంలోనే మేము 200 హైబ్రిడ్స్ పైన రిలీజ్ చేసాము. ఇవాళ అంటే మేము ఎన్ని హైబ్రిడ్స్ రిలీజ్ చేస్తున్నామంటే ఈ రోజున నాకున్నటువంటి ఎంప్లాయీస్ అందరి ఫోన్ నెంబర్లు చాలా మంది నాకు గుర్తుంటాయి. ఆ చాలా మంది గుర్తుండే నేను ఎట్లా గుర్తుంచుకుంటానంటే, మా ట్రైలో పలానా వెరైటీ నెంబరు, పలానా వెరైటీ నెంబరు, పలానా వెరైటీ నెంబరు ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్లు నా వెరైటీస్ పైన గుర్తుంచుకుంటాను నేను. అంటే నేను చేసే వృత్తికి నేను ఆ రకంగా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి సక్సెస్ ఉంది. నేను అనుకుంటే నాకన్నా 100 రెట్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేక్ మై ట్రిప్ అనే ఒక యాప్ ఉంది, చూసారా? ఈ మేక్ మై ట్రిప్ అనే యాప్ ఐఐఎంలో ఎంబీఏ చేశాడు అతను. ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేశాడు. ఆ రోజుల్లో ఎట్లా ఉండేది, మొత్తం టికెట్ బుకింగ్ అంటే ఎట్లా ఉండేది, టికెట్ బుకింగ్ ఏజెంట్ ఉండేవాడు. మనం ఆ ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి నాకు పలానా చోటు ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి, లేదా పలానా చోటు బస్ టికెట్ బుక్ చేయండి అని చెప్తే వెళ్తే అంత ఆయన దయా యాక్షన్ చేయాలి లేదు. ప్లస్ నెట్వర్క్ ఉండేది కాదు, ఒకసారి నెట్వర్క్ ఉండేది కాదు. ఒక ఎయిర్లైన్ కనెక్ట్ చేస్తాడు, 10 ఎయిర్లైన్స్ ఉంటాయి, లేదా 20 ట్రావెలర్స్ ఉంటారు. వీళ్ళందరినీ చేయడం ఎంత కష్టమైనటువంటి విషయం. మేక్ మై ట్రిప్ అనే అతను వచ్చేసి అతను ఐఐఎంలో ఎంబీఏ చేసి అందరూ 30 లక్షల ప్యాకేజ్, 40 లక్షల ప్యాకేజ్ జాబులు చేస్తుంటే ఆయన వాటన్నింటినీ వదిలేసి నేను ఒక విమాన టికెట్లు, రైల్వే టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేసి ఒక ఏజెంట్గా స్టార్ట్ చేశాడు కెరీర్. ఏజెంట్గా స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఐఏఎంలో ఎంబీఏ చేయడం ఏంటి, మన చుట్టుపక్కల ఎంతమంది ఏజెంట్లు లేరు, కొత్త ఏజెంట్లు నీకేం అవకాశం ఉంటుంది అని. ఇవాళ అటువంటి మేక్ మై ట్రిప్ ఒక 10,000 కోట్ల నెట్వర్క్ అటువంటి కంపెనీగా తయారు చేశాడు. ఇవాళ మేక్ మై ట్రిప్ యాప్ లేకుండా, లేకపోతే క్లియర్ ట్రిప్ .com అనే ఒక యాప్ లేకుండా ఇవాళ ట్రావెలింగ్ అనేది కుదురుతామని అంత డిపెండెన్సీ మన మీలో ఎవరైతే అట్లా ముందుకు ఆలోచించగలుగుతారో డెవలప్ అవుతారు. ఇప్పుడు ఓలా అనే కంపెనీ ఉంది, ఊబర్ అనే కంపెనీ ఉంది. ఒక్క కారు లేకుండా సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించగలుగుతున్నారు. ఇప్పుడు కిరాణా షాపులు ఉన్నాయి పల్లెటూళ్ళలో, అప్గ్రేడ్ అవ్వట్లేదు. అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల డిపార్ట్మెంటల్ స్టోర్స్ వచ్చాయి, బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది. తర్వాత అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు ఇంటి దగ్గరికి వచ్చేసి ఇచ్చేసేటటువంటి ప్లస్ క్వాలిటీ ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేటటువంటి సర్వీసెస్ స్టార్ట్ చేశారు. మామూలు కిరాణా కొట్టు సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉందా? కాబట్టి ఎప్పుడు మనం చేసేదానికన్నా చాలా ముందుగా ఆలోచించగలిగితే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంటే స్టూడెంట్స్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు కేవలం మన సర్వైవల్ కోసం అనేటటువంటి మెకానిజం వదిలేసి వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఆఫ్ అవర్ ఓన్.
సమాజంలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటిదో లేదా ఓలా, ఊబర్ లాంటిదో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీరు ఒక యాప్ తయారు చేయొచ్చు. 10 మంది ట్రాక్టర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, 10 మంది జేసీబీలు ఉన్నవాళ్ళు ఉంటారు, 10 మంది ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అందరితో ఒక యాప్ తయారు చేయండి, ఒక ఊర్లో ఒక యాప్ స్టార్ట్ చేయండి, బ్రహ్మాండమైన బిజినెస్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది అతి కొద్ది మందికి వస్తాయి. మీరు వాటి కోసం ప్రయత్నం చేస్తా, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్లస్ గవర్నమెంట్ ఉద్యోగం మీకు వచ్చింది అంటే, నన్ను ఈ మధ్య ఎవరు అడిగారు మీరు రాజకీయాల్లో రావచ్చు కదా అని. నా దృష్టిలో అంటే నేను ఆయన ఇచ్చిన జోక్ ఏంటంటే, ఏమని నా మీద మీకు అంత కోపం ఉందా నేను రాజకీయాల్లో రమ్మంటున్నాను అని. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళకి వస్తే అంటే వాళ్ళు ఇబ్బంది పోయినట్టే, జీవితాంతం వాళ్ళకి ఇబ్బంది పోయినట్టే, వాళ్ళకి డెవలప్ కాలేదు. కాబట్టి మీరు అటువంటి మీరు ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ కాదండి, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా క్రియేట్ అవ్వండి. మీ లైఫ్ని మీరు ఎంతో మందికి మీరు ఆశ్రయించేవాళ్ళు అవుతారు. బట్ మీరు చిన్న చట్టంలో వెళ్ళిపోకండి. అంటే మీరు స్టేజీ మీద ఉండి వాళ్ళు వేరే అనుకోవద్దు. ఒక ఎంపీపీ ఉంటాడు, 10th క్వాలిఫై అవ్వని ఎంపీపీ ఉంటాడు, 10th క్వాలిఫై ఎంపీపీ ఉంటాడు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా 2 సార్లు కూర్చోండి అనాల్సి వస్తుంది. ఒక సర్పంచ్ ఉంటాడు, 2 సార్లు కూర్చోండి అనాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చాలా చేయాల్సిన పనులు కూడా. కాబట్టి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అంటే మనం చేయాలనుకున్నది చాలా సార్లు చేయలేని పరిస్థితి రావచ్చు. హ్యాపీగా రాయడం ఎన్నో అవకాశాలు. ఇంకో చిన్న చెప్తానండి. ఇప్పుడు అంటే ఇవాళ ఇండస్ట్రీ అంటే బయట ప్రపంచంలో అవకాశాలు ఎట్లున్నాయని చెప్తాను. ఏజీపీఎస్సీలో మీరు ఎక్కువ మంది మీరు మెడిసిన్ కోసం టార్గెట్ పెట్టుకొని మెడిసిన్ రాకపోవడం వల్ల ఏజీపీఎస్సీ చేస్తున్నారు. మీరు దీన్ని కాదని వాళ్ళు ఎవరైనా చెప్పేదండి. మీరు ఏజీపీఎస్సీ ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు మెడిసిన్కి ఏం చేశారు, ఆ మెడిసిన్ అనేది నేలలో పోవటం కొద్దిలో పోవటం అయింది. ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు, సెకండ్ అటెంప్ట్ ఇచ్చారు, కొంతమంది థర్డ్ అటెంప్ట్ కూడా ఇచ్చారు. సమాజంలో కుటుంబంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, ఏంటి నాలుగు ఖాళీ కొట్టవా లేకపోతే రాదులే లేదా ఇటువంటి వాటి వల్ల మీరు ఏజీపీఎస్సీ చేస్తున్నారు. 4వ తరగతి 5వ తరగతి నుంచి ఏజీపీఎస్సీ చేస్తాము అని చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేశారు దీంట్లో? అంటే ఒకళ్ళో ఇద్దరు ఎత్తారు. ఆ ఒకళ్ళో ఇద్దరు కూడా మనకి ర్యాంకు నిజంగా 10వ ర్యాంకో 20వ ర్యాంకో 50వ ర్యాంకో 500వ ర్యాంక్ వచ్చి అప్పుడు ఏజీపీఎస్సీ తీసుకుంటే చాలా సంతోషకరమైన విషయం. నాకు తెలియదు వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చిందో. కాబట్టి అంటే ఎక్కడ నాలాంటి నాన్ టెక్నికల్ పర్సన్ కూడా అగ్రికల్చర్లో సక్సెస్ అవడానికి కారణం ఉన్న రహస్యం మీకు చెప్తున్నాను. అంటే మన దగ్గర ఏజీపీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏజీపీఎస్సీ చదవాలి అనేటటువంటి ఏం పెట్టుకొని చదవట్లేదు. ఎప్పుడైతే అదొక ఎయిమ్గా పెట్టుకొని అదొక లక్ష్యంగా పెట్టుకొని చదువుతున్నారో అప్పుడే బెస్ట్ అవుట్పుట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, జాయిన్ అయిన తర్వాత కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ కళలోనే విహరిస్తా ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం మాత్రమే మీరు చదువుతూ మీలో ఉన్న బెస్ట్ టాలెంట్ బయటకు రావట్లేదు. కానీ మీకు తెలుసో తెలియకో మీరు ఒక మంచి ఫీల్డ్లోకి వచ్చారు. అంటే ఒక డాక్టర్కి తిరిగి పెట్టాల్సింది మీరే, ఒక కలెక్టర్కి తిరిగి పెట్టాల్సింది మీరే. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తిరిగి అందించడానికి కావాల్సిన టెక్నాలజీని అందించేవాడు మీరు. కాబట్టి మీ వృత్తి చాలా క్రిటికల్, చాలా కాంప్లికేటెడ్ వృత్తి, చాలా పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిలో ఉన్నారు మీరు. ఈ వృత్తిని మీరు ముందు ప్రేమించండి. మీరు మోటివేషన్ లెవెల్ చనిపోయినాయి. ఇప్పుడు ఏజీపీఎస్సీ చదివిన వాళ్ళు మేము 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే, నా దగ్గర జాబ్ కోసం వచ్చిన 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే 5గురు దగ్గర కూడా ఫండమెంటల్స్ ఉన్నట్లేదు. మార్క్స్ వస్తున్నాయి కానీ ఫండమెంటల్స్ ఉన్నట్లేదు. అంటే ఏజీపీఎస్సీ చదివేవాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం చెప్తున్నాను నేను. ఎందుకు అంటే వీళ్ళెవరూ కూడా అందరూ తెలియగల వాళ్ళే. 10th లో బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయి, ఇంటర్లో బ్రహ్మాండమైన మార్కులు వస్తున్నాయి. ఏజీపీఎస్సీ వచ్చిన తర్వాత మెడిసిన్ బాగా తప్పిపోయి వచ్చిన వాళ్ళే తప్ప దీన్ని ఒక కళగా పెట్టుకొని దీంట్లో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, దీంట్లో కూడా ఎదగడానికి ఎంతో అవకాశం ఉందని చెప్పేసి మీరు దీన్ని గుర్తించకపోవడం వలన మీరు దీన్ని ఒక ఇంటీరియర్ ప్రొఫెషన్ కింద తీసుకొని ఏదో మొక్కుబడిగా మీరు ఏజీపీఎస్సీ కంప్లీట్ చేసేసి
దీంట్లో మీరు టైం పాస్ చేయడం ఎక్కువ మంది ఇట్లానే అవుతుంది. కానీ దీంట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్కై ఈజ్ ద లిమిట్ ఈ ఫీల్డ్లో. నేను ఒకటే చెప్తున్నాను వినండి. ఇవాళ నేను ఒక నాన్ టెక్నికల్ క్యాండిడేట్గా నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో నేను ఒక మాదిరిగా చేయగలుగుతున్నాను. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు నూజివీడు సీట్స్ ఉంది, కావేరీ సీట్స్ ఉంది. వీళ్ళందరూ కూడా ఆ ఫీల్డ్కి సంబంధించి మైకో ఎండి ఉన్నాడు, ఆయన ఐటీఐ చదివినతను. వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఫీల్డ్లో సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు, టెక్నికల్ పీపుల్ అనేవాళ్ళు ఈ ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించట్లేదు, ఈ ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ గుర్తించట్లేదు. కాబట్టి డ్రీమ్ దీంట్లోకి రావట్లేదు. కాబట్టి దీనికి సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లో సక్సెస్ అవుతున్నారు. అంటే మీకు అర్థమైందండి? అంటే మీకు ఈ ఇంపార్టెన్స్ అర్థమైందా? నేను చెప్పిన ఇంపార్టెన్స్ అర్థమైందా? ఇవాళ ఒక అపోలో హాస్పిటల్ చైర్మన్, ఒక కిమ్స్ చైర్మన్, ఒక కేర్ హాస్పిటల్ చైర్మన్, లేకపోతే ఎవరైనా చూసుకోండి, ఆల్ దే ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళ రంగంలో వాళ్ళు ప్రొఫెషనల్స్. డబ్బులున్న వాడు ఎవడో పోయి ఒక హాస్పిటల్ పెట్టాలంటే నడవదు. ఎందుకంటే అవతల డాక్టర్ నెసెస్ చేయాలంటే హిమ్సెల్ఫ్ యు షుడ్ బి డాక్టర్. కానీ ఒక సీట్ కంపెనీ పెట్టడానికి నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అవ్వక్కర్లేదు, నేను సక్సెస్ అవుతున్నాను. ఎందుకంటే నాకు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ నుంచి నాకు కాంపిటీషన్ లేదు. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరు దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీని గుర్తించట్లేదు. నాకు ఒక నాలాంటి వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరు అంత స్ట్రెంత్ ఉంది, అంత మెంటల్ స్ట్రెంత్ ఉంది, అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, అంత ఎయిమ్ పెట్టుకొని, అంత డ్రీమ్ పెట్టుకొని ఒక ఏజీ చేసి చదివి ఏజీ చేసిలో మీ దేశానికి ఇది అందజేయాలి, లేకపోతే ఈ రంగంలో ఇట్లా ముందుకు వెళ్ళాలి కలగలేటటువంటి వ్యక్తులు దీంట్లో లేదు. అదే ఒక మెడికల్ ఫీల్డ్లో చూసుకోండి, అపోలో హాస్పిటల్ చైర్మన్ ఎవరు, కేర్ హాస్పిటల్ చైర్మన్ ఎవరు, లేకపోతే సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ ఎవరు? హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరు అగ్రికల్చర్లో రావట్లేదు. ఎందుకంటే మీరు ఎవరు గుర్తించట్లేదు దీంట్లో ఉన్న పొటెన్షియాలిటీని. కాబట్టి ఎంతో పొటెన్షియాలిటీ ఉంది దీంట్లో. అందరికీ కావాల్సింది, మన దేశం చాలా వెనకబడింది అగ్రికల్చర్ ఇంకా ప్రొడక్టివిటీ లెవెల్లో చాలా వెనకబడింది. ఎంతో మంది ఇంకా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వీరందరూ అగ్రికల్చర్ మీద ఒక ప్రొఫెషన్ కింద, దీంట్లో ఉన్న బిజినెస్ ఒక ప్రొఫెషన్ కింద తీసుకున్నట్లయితే ఎంతో ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఆవేదన. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ దాని వాళ్ళు ఎవరన్నా సాఫ్ట్వేర్ కంపెనీ నడవగలరా? సక్సెస్ అవ్వగలరా? ఎందుకు అవ్వట్లేదు? ఒక మెడికల్ ఫీల్డ్ ఎందుకు అవ్వట్లేదు? అగ్రికల్చర్ ఫీల్డ్ ఎందుకు అవుతున్నా? Because there is no competition from the technocrats. టెక్నోక్రాట్స్ నుంచి కాంపిటీషన్ ఉంటే ఎంతో కాంపిటీషన్ ఉండేది. నా టెక్నికల్ పీపుల్ ఎందుకు వస్తారు దీంట్లో? ఆ ఇంట్రికసీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మీరు ఎక్కువ మంది ఇప్పుడు ఎంఎస్సీ చేయడానికి వీటికి ప్రిపేర్ అవుతున్నారా? ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? అంటే మెయిన్ డిఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే అసలు అగ్రికల్చర్ స్టూడెంట్స్ లో సెల్ఫ్ మోటివేషన్ ఉండట్లేదు. మీరు దీన్ని ఎంతమంది నాతో విభేదిస్తారు చెప్పండి? ఒక మెడిసిన్ చేసే కుర్రోడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీరు ఫీల్ అవ్వట్లేదు. బట్ నేనేది ఏంటంటే నేను ఇద్దరు కూడా చెప్పాను, ఒక హ్యూమన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నాకు చలితో జ్వరం వస్తుందని అని చెప్తే ఓహో ఇది మలేరియా అయి వచ్చేమో, లేకపోతే నాకు ఈ పక్కన ఎక్కువ వస్తుంది అంటే ఓహో ఇది అపెండిసైటిస్ అయి ఉండొచ్చు, ఈ పక్కన వస్తుంది అంటే అపెండిసైటిస్ అయి ఉండొచ్చు అని పేషెంట్ యొక్క అబ్జర్వేషనే 60% సొల్యూషన్ వచ్చేస్తుంది డాక్టర్కి. ఒక 30-40% ఆయన మిగతా టెస్టులు బట్టి దాన్ని బట్టి అసెస్ చేస్తే సరిపోతుంది. కానీ మాటలు రాని మొక్క దగ్గర దాని భాషలో మీరు మాట్లాడగలిగి
వాతావరణాన్ని, సాయిల్ని అన్నింటినీ మీరు కోరిలేట్ చేసుకొని మాట్లాడాలని మొక్కతో మీరు మాట్లాడి ఆ ఉన్న సమస్యను మీరు ఐడెంటిఫై చేయగలిగి దానికి సొల్యూషన్ మీరు చెప్పగలగాలి. యువర్ జాబ్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ అనే హ్యూమన్ డాక్టర్. కాబట్టి సొసైటీలో మీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, మీ రోల్ చాలా క్రిటికల్. హ్యూమన్ డాక్టర్ కన్నా మీ రోల్ చాలా చాలా క్రిటికల్. కాబట్టి మీలో చాలా ఇది కావాలి, మీకు చాలా మోటివేషన్ లెవెల్స్ కావాలి. ఎందుకంటే ఒక మాట కానీ మొక్కతో డీల్ చేయాలి, మీరు మొక్కతో డీల్ చేయాలి మీరు. కాబట్టి మీరు ఏమి మోటివేషన్ లెవెల్స్ ఎవరికి తక్కువ ఉండాల్సిన అవసరం లేదు మీరు. కానీ మీరు దానిలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ గుర్తుంచుకే చాలా మంది వెనకబడిపోతున్నారు. ఇవాళ దేశానికి ఎంతో మంది సీడ్ ప్రొడ్యూసర్స్ కావాలి, ఏజీబీఎస్సీ వాళ్ళు సీడ్ ప్రొడ్యూసర్స్ కావాలి, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎన్నో కావాలి, కార్పొరేట్ ఫార్మింగ్ చేయవచ్చు, మీరు మెకనైజేషన్ చేయడానికి కావాల్సిన యాప్స్ డెవలప్ చేసుకొని ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఇట్లా ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ మీరు సంవత్సరానికి ₹1 కోటి పైన సంపాదించగలిగే నాకు తెలిసిన వాళ్ళే ఇది ఏమి చదువు రాకుండా మామూలు దీంతో అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో సీడ్ ప్రొడక్షన్ చేస్తాను, లేదా డ్రిప్ ఇరిగేషన్ ఇది చేస్తాను, లేకపోతే రకరకాల ఇది చేస్తాను, నర్సరీస్ మెయింటైన్ చేస్తాను. ఇంకా మీరు చదువుకోండి, ఇంకా టెక్నికల్లీ క్వాలిఫై అయ్యండి, మీరు కొద్దిగా ప్రొఫెషనల్గా చేయగలిగితే మీరు ఇంకెన్నో అద్భుతాలు చేయగలుగుతారు అనేది నా ఉద్దేశం. తర్వాత గోపాలకృష్ణ గారు వారికి ఒకటే చెప్తాను, మీ అసరావుపేట అగ్రికల్చర్ కాలేజీ మన సొంత జిల్లాకి. ఈ ఏరియా నుంచి మీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే ఫస్ట్ ఇయర్లో యూనివర్సిటీ ఫస్ట్ వస్తారో ప్లస్ వాళ్ళు ఎకనామికల్లీ వీక్ అయి ఉంటారో వాళ్ళకి మనం రెడీ అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొద్దిగా ఎకనామికల్గా వీక్ అయ్యి వెళ్ళి వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ వస్తే వాళ్ళ ఫర్దర్ స్టడీస్లో వాళ్ళకి ఒక రికగ్నిషన్, మోటివేషన్ ఉండడం కోసం రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి మా నుంచి స్పాన్సర్షిప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ₹1,00,000 స్పాన్సర్షిప్ ఉంటుంది. మీరు మీ జూనియర్స్కి చెప్పండి. తర్వాత మన రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి ఈ సంవత్సరం ఒక కొత్త ఇది కూడా పెడుతున్నాం. 2 తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎవరైతే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీస్తారో అటువంటి రైతులకు సైంటిఫిక్గా కల్టివేట్ చేసే రైతులకి ఎన్టీఆర్ రైతు మిత్ర అవార్డ్స్ అని ఒకటి పెట్టేసి ఫస్ట్ ప్రైజ్ కింద ఒక ₹3,00,000, సెకండ్ ప్రైజ్ కింద ఒక ₹2,00,000, థర్డ్ ప్రైజ్ కింద ఒక ₹1,00,000 రైతులు కూడా ఎంకరేజ్ చేయడం కోసం ఒక 3 ప్రైజెస్ 2 రాష్ట్రాల్లో ఉన్న మినిస్టర్ల చేతుల మీదుగా ఇద్దాము అనేది మా యొక్క. ప్లస్ మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా తయారవడానికి అంటే మీరు ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ఇమీడియట్గా మీ ఇంట్లో పేరెంట్స్ చెప్పేది ఏంటంటే సమస్యలు వస్తాయి, మనం చేయలేము, సమస్యలు వస్తాయి. సమస్యలు అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సమస్యలు లేకుండా అందమైన గులాబీ కూడా కింద ముళ్ళు ఉంటాయి. మనం ఆ గులాబీ తీసుకున్న తర్వాత ముళ్ళు ఎవరు చూడరు, ఆ గులాబీనే చూస్తారు. ముళ్ళు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఉంది అవన్నీ ఓవర్కమ్ అయిన తర్వాత గులాబీగా తయారైన తర్వాత దానికి ఎంత గుర్తింపు వస్తుంది. అంటే వివేకానంద బుక్లో స్మార్ట్ బుక్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ అనే బుక్లో. ప్రాబ్లమ్స్ అనే బుక్ ఇప్పుడు క్యూబా దశ నుంచి సీతాకోక చిలుక నెక్స్ట్ ఫేవరబుల్ క్లైమేట్ వచ్చినప్పుడు విపరీతమైన స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. దాని నుంచి ఆ క్యూబా స్టేజ్ నుంచి బయటకు రావడానికి ఆ షెల్ ఒకటి కట్టుకొని ఉంటుంది కదా, ఆ షెల్ నుంచి బయటకు వచ్చేయడానికి తిప్పుతూ ఉంటుంది, అన్నీ అప్పుడే ఫామ్ అవుతుంది. అవన్నీ బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటుంది. చేసి ఒకేసారి దాన్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఒక విషయం చేస్తాడంటే దాన్ని ఆర్టిఫిషియల్గా బ్రేక్ చేస్తాడు. ఆర్టిఫిషియల్గా బ్రేక్ చేసేసరికి అంటే నేచర్లో ఉన్నది ఏంటి అంటే అది ఎప్పుడైతే నేచురల్గా అట్లా బ్రేక్ చేసుకొని బయటకు వస్తుందో ఆ బయటకు వచ్చే ప్రాసెస్లో దాని రెక్కలు, కాళ్ళు, చేతులు, శరీరం అన్నీ గట్టి పెట్టుకొని తర్వాత అందమైన సీతాకోకచిలుక పైకి ఎగరగా గుర్తి తిరగలదు. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేసామో కష్టపడుతుందని చెప్పేసి బ్రేక్ చేసాము, బ్రేక్ చేసేది ఏమైంది ఆ ప్రాసెస్లో నేచురల్ ప్రాసెస్లో దాన్ని ఒరుగేటు పడదు, ఎక్కడ పాపము క్లాట్స్ అంటే కింద పడిపోయి ఒక గంట సేపు 2 గంటలు ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఫేస్ చేసేది ఒక సీతాకోకచిలుక అందంగా ఎగరటం కోసం చేసి
మనం ఏం చేయకూడదు అనేది నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ అది. కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో మనం పెద్ద పెద్ద వీటిని మనం మిస్ అవ్వడం అనేది తెలియకపోతానని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరెవరు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ మీరు ఎంత దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలిగితే మీకు మీరు అంత బాగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకున్న తర్వాత దాని రివర్ ఎంపైర్ వెలాసిటీ లెస్ దెన్ సమ్ రెసిస్టెన్స్ అంటాడు వివేకానంద. అంటే ఒక నది, పారే నది ఒకసారి ఒక అడ్డుకట్ట ఏదన్నా ఉంటే అడ్డుకట్టను దాటిన తర్వాత దానికి ప్రవాహం రెట్టింపు వేగంతో ముందుకెళ్ళుంది చూడండి ఎప్పుడైనా సరే. కాబట్టి అదే రివర్ ఎంపైర్ వెలాసిటీ అనేది సమ్ రెసిస్టెన్స్. అట్లానే మన జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ చిన్న చిన్న సమస్య అనేది అదే మనం ఫుల్ స్టాప్గా భావించదు, కామాగా భావించి మీరందరూ దాని నుంచి నేర్చుకోగలిగితే ఎంతో ముందుకు వెళ్ళడానికి, భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళడానికి, ఇంకా ఎంతో శక్తివంతులు కావడానికి వచ్చే చిన్న టెస్టే మన దారిలో. కాబట్టి అటువంటి వాటిని మీరు దృష్టిలో ఉంచుకొని సేఫ్గా మాట్లాడండి. మీ జీవితాన్ని అంతా ఒక చిన్న చట్టంలో కలిగించుకోకండి. ఈ రాజకీయ ఒత్తిళ్ళు, అన్ని రకాల ఒత్తిళ్ళు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఏమీ తేలిగ్గా వాళ్ళు వచ్చినప్పుడు ఎకరం రైతు కూడా వచ్చి ఏవో డిమాండ్ చేస్తాడు, మీరు నాకు వేరే వాళ్ళకైతే అట్లా చేశారు, నాకు ఇట్లా చేశారు, నాకు అది ఎన్నో సమస్యలు వాళ్ళకు ఉంటాయి. సమస్యలు లేకుండా ఏది ఉండవు. సమస్యలు మీరు ఎదుర్కోండి, ముందుకు వెళ్ళండి. మీరు ఎంటర్ప్రెన్యూర్స్గా తయారవ్వడానికి కావాల్సినటువంటి ఎవరైనా ఏదైనా కావాలి అంటే హెల్ప్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. మీకు ఏదైనా సలహాలు కావాలన్నా నేను ఇవ్వడానికి ప్రమాణం ఉంటాను. తర్వాత మీకు ఎవరన్నా నాకు వాళ్ళ ద్వారా ఏదైనా మీకు అసోసియేషన్ కావాలన్నా నేను అసోసియేషన్ ఇప్పించగలను. మీరు బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ముందు మీకు అబ్దుల్ కలాం అంటారు, డేర్ టు డ్రీమ్. మీకు ముందు ఎదగాలి, ఆ స్థాయికి ఎదగాలి అనేటటువంటి కలగలిగే ధైర్యం మీలో ఉండాలి. ఆ కలగలిగే ధైర్యం మీలో ఉంటే మీరు ఎదగలుగుతారు. మీరు ఆ కలగలిగే ధైర్యం మీలో లేనప్పుడు మీరు ఎట్లా ఎదగలుగుతారు? డేర్ టు డ్రీమ్ అంటాడు. విన్నారు ఎప్పుడన్నా అబ్దుల్ కలాం కొటేషన్, డేర్ టు డ్రీమ్ అని? అంటే మీరు ఆ ఎత్తుకి ఎదగలగాలని చేయకపోవడం చాలా మంది శక్తి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది. శక్తిలో మార్పే ఉండదు. ఒకరికి ఐక్య లెవెల్లో పెద్ద మార్పే ఉండదు, కొద్ది మార్పే ఉండదు. ఫోకస్ అప్రోచ్లోనే తేడా ఉండదు. అంటే డేర్ టు డ్రీమ్ అంటే పెద్దదానికి ఏం చేయగలిగి దానికోసం కష్టపడగలిగే అప్రోచ్లో తేడానే తప్ప తెలుగులో పెద్ద తేడా ఏమి ఉండదు. ఈవెన్ అబ్దుల్ కలాం కన్నా అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం బట్ హీ హ్యాస్ సమ్ ఫోకస్డ్ అప్రోచ్ అండ్ గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. దట్స్ వై హీ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ హీ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్. కాబట్టి మీరు ఎదగాలి అనేటటువంటి కళలు వినడానికి మీరు రెడీగా ఉండండి. కళలు వినండి, ఆ కళని సాకారం చేసుకోవడానికి మీ అందులో మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది. అబ్దుల్ కలాం హౌ అంటే ఎంత డెడికేటెడ్ ఆయన దొరికి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా బ్లూ షర్ట్ వేసుకొని పడుకునేవాడు. అంటే స్పేస్ రీసెర్చ్కి ఆయన అంత డెడికేటెడ్. అంటే ఇప్పుడు స్కై బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ షర్ట్ వేసుకుంటే అంటే ఆయన మోటివేట్ అయ్యేవాడంట. ఆయన కొత్త ఎనర్జీ వచ్చినట్టు ఉండేది. మీరు అలాగా ఒక గ్రీన్ షర్ట్ వేసుకొని పడుకోగలిగిన సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అడగదలుచుకుంటే అడగండి. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ మోటివేషనల్ స్పీచ్. యాక్చువల్గా ఏంటంటే ఈ జాతీయ ఫార్చునర్ ఎన్నో మెయింటైన్ చేస్తున్నారు. దీని అంతటికీ కారణం ఒకటే, రవి గారు చెప్పలేదు, హార్డ్ వర్క్. ఎవరో చాలా బాగా చెప్పారు వెనక నుండి. ఎంత కమిట్మెంట్తో, ఎంత హార్డ్ వర్క్ అంటే వాళ్ళ అబ్బాయి 6th 7th ఉన్నప్పుడు వాళ్ళ మేజ్ కాప్స్ వస్తే వాళ్ళకి ఎంతో మంది కూలి వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అమ్మించవచ్చు. కానీ అబ్బాయిని అక్కడ నిల్చోబెట్టేవాళ్ళు ఎందుకు చెప్పండి? నేర్చుకోవడానికి బిజినెస్, అసలు అందులో ఉన్న కష్ట నష్టాలు ఎలాంటి అని తెలుసుకోవడానికి. ఆ విధంగా చిన్నప్పటి నుండే వాళ్ళ అబ్బాయిని కూడా అలా తయారు చేశారు. అబ్బాయి కూడా ఇప్పుడు చాలా స్టేట్స్లో చూసుకుంటున్నట్టున్నారు కదా, ఏజీబీఎస్సీ గ్రాడ్యుయేటే. ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే మంచి అవకాశము, మీరు వెళ్ళి అక్కడ అడిగి కూడా ఎంటర్ప్రినర్షిప్లో ఎంటర్ అవ్వాలి అంటే మీకు మంచి సలహాలు ఇస్తారు. చాలా మట్టుకి సహాయ సహకారాలు కూడా అందిస్తారు. ఎవరు ఏది అడిగినా కాదని అనే నైజం అంటూ లేదు రవి గారి దగ్గర. థ్యాంక్ యూ ఫర్ డిస్టర్బింగ్ యూ సార్.
గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. బాబురావు సార్ని సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా అసోసియేట్ ఏ హేమంత్ కుమార్ గారిని, అదేవిధంగా రెడ్డి గారిని, తర్వాత మన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అబ్దుల్ బేగం గారికి సన్మానం